మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. ఈ రోజు అయితే నేను నర్సాపట్లోని మానస స్కిన్ కేర్ క్లినిక్ దగ్గర అయితే ఉన్నాను. ఎందుకంటే నా ఫేస్ మీద అయితే చాలా డార్క్ స్పాట్స్ ఇలా అయితే ఉన్నాయి. 3 days లో నాకైతే ఒక ఎంగేజ్మెంట్ అయితే ఉంది. నేనైతే అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరీ. అయితే ఇప్పుడు నాకైతే ఇన్స్టెంట్ గ్లో రావాలి. ఇప్పుడు పార్లర్స్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు బయట ఉన్న సన్కి ఇదంతా ఎక్స్పోజర్ అయితే వీటికి ఆ కెమికల్స్ కంటే కూడా మనం స్కిన్ కేర్ క్లినిక్ లోకి వచ్చి చేయించుకుంటే కూడా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అసలుకి నాకు దీనికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏంటి అని అయితే ఇప్పుడైతే మనం డాక్టర్ నువ్వులూరి రామకృష్ణ గారిని అడిగితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ నాకైతే ఇలా బాగా డార్క్ స్పాట్స్ అండ్ ఆయిల్ కూడా బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం ఫ్రెష్ అయినా కూడా వెంటనే కూడా నా స్కిన్ అంతా కూడా డల్ అయిపోతుంది. సో అసలు ఇప్పుడు ఏం చేయించుకుంటే నాకు ఇన్స్టెంట్ గా కొంచెం కొన్ని డేస్ వర్క్ అవుతుంది సార్? మనకి ఇన్స్టెంట్ గ్లో కోసం హైడ్రా ఫేషియల్ అనేది బాగా పనిచేస్తుంది. మామూలు డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్ వర్క్ అవుతాయి. కాకపోతే అవి టైం తీసుకుంటాయి. కాబట్టి మనకు పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇమీడియట్ హైడ్రా ఫేషియల్ చేసినప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రోజు నేను చేసి చూపిస్తాను. మీరు చేసిన వెంటనే మీకు ఫేస్ లో గ్లో గానీ అది మనం నోటీస్ చేయొచ్చు. యా సార్, ఓకే. ఫస్ట్ అయితే మనందరం కూడా ట్రీట్మెంట్ లోకి వెళ్ళిపోదాము. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. నా ఫేస్ అంతా కూడా చాలా గ్లో అయితే వస్తుందని చెప్పేసి నేనైతే బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా వెయిట్ చేసి చూడండి. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా అయితే మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే డెర్మాబ్రేషన్ అంటాము. ఇది బైపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది మెయిన్ స్కిన్ టోన్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్కిన్ వచ్చే ముడతల్ని వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది బైపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ హెడ్ అంటారు. ఇది మెయిన్గా ఏంటంటే స్కిన్ టైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, అలానే ముఖం మీద ఉన్న ముడతల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు బ్రైట్నెస్ కూడా పెంచుతుంది. ఇది మనం స్కిన్ బ్రైట్నింగ్ జెల్ అప్లై చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే స్కిన్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి పనిచేస్తుంది. ఫస్ట్ మనం జెల్ అప్లై చేసుకుంటాం. జెల్ అప్లై చేసిన తర్వాత దాని మీద మనం మల్టీపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ హెడ్ ద్వారా మసాజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకు ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ దానివల్ల మనం బ్రైట్నింగ్ జెల్ అప్లై చేసిన బ్రైట్నింగ్ జెల్ అనేది స్కిన్ లోకి పెనట్రేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇది సింగిల్ పేషెంట్ యూజ్ కిట్. మనం ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మిగిలింది మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ తర్వాతకి మళ్ళీ ఇదే పేషెంట్కి ఇదే జెల్ మనం అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఈ మిగిలిన జెల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ సిట్టింగ్కి మళ్ళీ వాడుకోవచ్చు. దాంతోపాటు ఫస్ట్ మనం ఈ జెల్ అప్లై చేసిన తర్వాత ఇది మల్టీపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ హెడ్ అంటాము. దీని ద్వారా మనం మసాజ్ చేసినప్పుడు అప్లై చేసిన జెల్ అనేది స్కిన్ లోపలికి పెనట్రేట్ అయ్యి బ్రైట్నెస్ పెంచడానికి, అలా పిగ్మెంటేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఉంటుంది. అదే జెల్ మీద మనం క్యాప్సూల్ అంటాం, ఎక్స్ఫోలియేటింగ్ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ని ద్వారా యూజ్ చేసినప్పుడు సూపర్ఫిషియల్ స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెనట్రేషన్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి బ్రైట్నెస్ పెంచడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా సింగిల్ పేషెంట్ యూజ్ కిట్. ప్రతి పేషెంట్కి మనం మార్క్ చేసి పెట్టుకుంటాము. ఒక కిట్ని మనం మ్యాక్సిమం 2 to 3 సిట్టింగ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీ అందరికి క్లియర్ గా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నా ఫేస్ లో అయితే నాకు చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే కూడా డాక్టర్ ట్రీట్ చేసే వే కూడా చాలా బాగుంది. ఎందుకంటే నా స్కిన్ అయితే కొంచెం ఏదైనా ప్రెషర్ పెడితే వెంటనే రెడ్నెస్ అనేది నాకు వచ్చేసింది. సో నా స్కిన్ టైప్ కి తగ్గట్టుగా సో సార్ అయితే మనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే నా స్కిన్ కి ఏ యూజ్ చేస్తే బెటర్, ఏ స్టెప్స్ లో వెళ్తే బెటర్, ఏది చేస్తే నా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంత కేర్ తో చాలా జాగ్రత్తగా అయితే ట్రీట్మెంట్ చేశారు. చేసే మధ్యలో కూడా చాలా వరకు మన కన్వీనియంట్ ని బట్టి వాళ్ళు ముందుకైతే ప్రొసీడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇలాగైతే నేను ఇంత కేర్ ఎక్కడ చూడలేదు కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఈ రోజు. ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కదమ్మా, నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
యా సార్, నాకైతే అసలుకి చాలా బాగా అనిపించింది ట్రీట్మెంట్ అయితే. అసలుకి గ్లో కూడా చాలా ఇన్స్టెంట్ గా వచ్చింది. అలాగే చాలా నీట్ గా చాలా అంటే ఒక పీస్ఫుల్ ప్రొసీజర్ అయితే రన్ అయింది అనమాట మనకి. ఇప్పుడు నా స్కిన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేశారు, ఎటువంటి ఇబ్బందికి కలగకుండా. థ్యాంక్ యూ సో మచ్. అసలుకి నేనైతే రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో నేను ప్రీవియస్ గా హైడ్రా ఫేషియల్స్ కూడా అటెండ్ చేశాను, బట్ ఇంత రిజల్ట్ అయితే నాకు ఎప్పుడూ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఇంకొక 2 days లో ఇంకా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. రేపు ఎల్లుండికి ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, రిజల్ట్స్ అనేవి ఇంకా బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడైతే మనము ట్రీట్మెంట్ అనేది చేపించుకున్నాం కదా సార్. నేను సన్ స్క్రీన్ అనేది ఎలాంటిది యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది? SPF మినిమం 50+ SPF ఉంటుంది. ఆ సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది కూడా డే టైంలో మనం మినిమం ప్రతి 4 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఉదయం మనం 8 గంటలకు ఒకసారి రాసుకున్నప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 12-12:30 ఆ టైంకి మళ్ళీ ఇంకొకసారి సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేసినప్పుడు ఏంటంటే డే మొత్తం రోజు మొత్తం కూడా మనకి సన్ ప్రొటెక్షన్ అనేది యూజ్ అవుతుంది. అలా కాకుండా సన్ స్క్రీన్ ఒక్కసారి రాసి వదిలేస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. ఓకే, సో ఇది లాంగ్ స్టే ఉండాలంటే ఏం చేయాలి సార్? మెయిన్ థింగ్ మనం లాంగ్ స్టే ఉండాలంటే ఒకటి సన్ ప్రొటెక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు కొత్త పిగ్మెంటేషన్ రావడం అవుతుంది కాబట్టి మనకు రిజల్ట్స్ అనేవి కొంతవరకు సస్టైన్ అవుతాయి. దాంతోపాటు ఫుడ్ కూడా, డైట్లో కూడా కొంత మార్పు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటాం కదా, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవి తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ కొంచెం తగ్గించుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, సో నేనైతే మీ ట్రీట్మెంట్ తో చాలా హ్యాపీ అయ్యాను సార్. సో చూసారు కదా, మనకి ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈస్ మాన్సా స్కిన్ కేర్ క్లినిక్. అసలు నాకైతే ఈ ఒక్క ట్రీట్మెంట్ తోనే నేనైతే ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అయిపోదామని అయితే అనుకున్నాను. సో ఇక్కడ మనకి ఓన్లీ ఇప్పుడు ఫేస్ కే కాదు, హెయిర్ కి, ఎవరికైతే బాల్డ్ ఉంటుందో వాళ్ళకి కానీ, PRP ట్రీట్మెంట్స్, అండర్ డార్క్ సర్కిల్స్ కి కానీ, ఇలాంటి చాలా ట్రీట్మెంట్స్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు మేజర్ గా లేడీస్ అందరికీ కూడా డార్క్ సర్కిల్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే కూడా పడుతున్నారు. వీటన్నిటికీ కూడా PRP ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో మెనీ ప్రాబ్లమ్స్, ఓన్లీ వన్ సొల్యూషన్ ఈస్ ద మాన్సా స్కిన్ కేర్ క్లినిక్. డూ విజిట్. నేనైతే ఇక్కడ ట్రీట్మెంట్ కి అయితే చాలా ఫిదా అయిపోయాను, చాలా నచ్చేసింది. అలాగే హాస్పిటల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. డాక్టర్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా మనకి ప్రతి ఒక్కటి కూడా మన ప్రాబ్లం ఏంటి అని క్లియర్ కట్ గా మనకు కూడా అర్థమయ్యేలాగా, సో దీని వల్ల మీకు ఇది వచ్చింది, సో దీన్ని అయితే అవాయిడ్ చేస్తే మీకైతే చాలా మంచిగా ఉంటుందని అయితే మనకి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రీట్మెంట్ సార్.